అనగనగా ఒక ఊరిలో శాంతయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతని భార్య జయమ్మ. వాళ్ళ ఇల్లు ఊరికి దూరంగా ఉంటుంది. వీళ్ళు పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు. వీళ్ళు తోటకు వెళ్లి పండ్లను తెచ్చి ప్రతి గ్రామానికి తీసుకుని వెళ్లి అమ్మేవాళ్ళు. ఆ తోట చాలా దట్టంగా కొండకు దగ్గరగా ఉంటుంది. వీరి జీవనం ఇలా కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు శాంతయ్య జయమ్మతో, ఏమీ జయమ్మ, కాస్త తొందరగా తోటకు బయలుదేరు. ఎందుకంటే పండగ ఇంకా 2-3 రోజుల్లో రాబోతుంది. మన దగ్గర సరిపడే డబ్బులు లేవు కాబట్టి ఈ పండ్లను వేగంగా అమ్మగా వచ్చిన డబ్బులతో పండగ సామాన్లన్నీ తీసుకుని వస్తాను. అలాగేనండి, కాస్త తొందరగానే బయలుదేరుతున్నాను, గాబరా పెట్టకండి. ఇలా భార్యాభర్తలిద్దరూ కలిసి తోటకు వెళ్లి పండ్లను అన్నీ కోసుకుని తెచ్చి ప్రతి గ్రామానికి తీసుకుని వెళ్లి అమ్ముతారు. ఇలా వీరి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. జయమ్మకు ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుట్టడం వలన శాంతయ్య మాత్రమే తోటకు వెళ్లి పండ్లను తీసుకుని వచ్చి ప్రతి గ్రామానికి అమ్ముతున్నాడు. జయమ్మ ఇంటి దగ్గర ఉంటూ కొడుకును జాగ్రత్తగా చూసుకుని ఉంటుంది. శాంతయ్య ఒక్కడే కష్టపడుతున్నాడు. అలా ఒకరోజు పొద్దున్నే తోటకు బయలుదేరతాడు. బయలుదేరే ముందు జయమ్మతో, జయమ్మ, నేను తోటకి బయలుదేరుతున్నాను. పండు తీసుకుని తొందరగా వచ్చేస్తాను. ఈలోపు బాబుని జాగ్రత్తగా చూడు. ఇంటి నుండి బయటకు రాకండి. ఎందుకంటే అసలే మనం ఊరుకు దూరాన ఉంటున్నాం. జాగ్రత్తగా వెళ్ళండి. అయినా అది చాలా దట్టమైన తోట. ఇంత తెల్లవారే భయంకరమైన జంతువులు తోటలోనే తిరుగుతుంటాయి. మీరు ఒక్కరే వెళ్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఏం పర్వాలేదు అమ్మా, మనకింత పొద్దున్నే వెళ్ళడం ఎప్పుడూ అలవాటే కదా. పొద్దున్నే శాంతయ్య తోటకు వెళ్ళిపోతాడు. ఆ తోటలో శాంతయ్య ఎలుగుబంటికి బలైపోతాడు. సాయంత్రం వేళవుతుంది, కానీ శాంతయ్య ఇంటికి రాలేదు. పాపం జయమ్మ శాంతయ్య ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఊర్లోకి వెళ్లి ఊర్లో ఉన్న వాళ్లతో చెప్తుంది. ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషి రాజయ్య, పొద్దున్నే వెళ్ళిన మనిషి ఇంకా రాలేదంటే ఏ జంతువుకో బలైపోయాడు. రాజయ్య అనడంతో జయమ్మ చాలా భయపడుతుంది. అయినా వాళ్ళు వీళ్ళు అన్న మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా తిరిగి వస్తాడు అనే నమ్మకంతో ఎదురుచూస్తూ ఉంటుంది. కాని కొన్ని రోజులు గడుస్తాయి. కాని అతని కబురు తెలీదు. దాంతో బాధపడుతూ తన బిడ్డను చూస్తూ కాలం గడుపుతుంది. కొన్నాళ్లకు బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడు. వాడి పేరు నరేంద్ర. నరేంద్ర చాలా అమాయకుడు, తెలివి తక్కువవాడు. వీడిని చూసి పక్కవాళ్లందరూ అమాయకుడని ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు. జయమ్మ నరేంద్రను చదివించాలని బడికి పంపిస్తే నరేంద్రకి కొంచెం తెలివితేటలు వస్తాయని బడిలో చేర్పిస్తుంది. నరేంద్ర బడికి వెళ్తాడు. బడిలో ఉన్న పిల్లలు నరేంద్ర అమాయకత్వాన్ని చూసి ఎగతాళిగా మాట్లాడి చేసేవాళ్ళు. బడిలో గురువుగారు చెప్పిన మాట వినకుండా వాడికి నచ్చినట్లు ప్రవర్తించేవాడు. రోజూ బడికి వెళ్లకుండా అప్పుడప్పుడు బయట ఎక్కడో ఒకచోట ఆడుకుని ఉండిపోయేవాడు. కాని కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. నరేంద్రకి చదువు అబ్బక చదువు మానేసి పని పాట లేకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు. కొడుకు పరిస్థితిని చూసి శాంతమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది, నేనేం పాపం చేశానో ఏమో, నాకు తెలీదు. భగవంతుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు. పసి వయస్సులో తండ్రిని పోగొట్టుకున్నాడు. కనీసం వాడికైనా మంచి తెలివితేటలివ్వలేదు అని బాధపడుతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. నరేంద్ర చాలా పెద్దవాడవుతాడు. అతడు చేసే పని ఏమీ లేక ఇంటి దగ్గరే ఉండేవాడు. ఇలా బాధపడుతూ ఇంటి ముందు ఉన్న చెట్టు కింద కూర్చుని విచారిస్తుంది. ఈలోగా ఆ ఊరు పెద్ద మనిషి అయిన సన్యాసిరావు అటువైపు వస్తూ ఉంటాడు. జయమ్మని చూసి సన్యాసిరావు దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు, ఏమిటమ్మా జయమ్మ, ఖాళీగా కూర్చొని విచారిస్తున్నావు? నీ కొడుకు నరేంద్ర ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిరాశతో నా కొడుకు ఏమీ పని పాట లేకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడయ్యా. మీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పండయ్యా. నా దగ్గర పాలేరుగా పని ఉందమ్మా. మొన్నటి వరకు సుబ్బుడు అనే వ్యక్తి ఉండేవాడు. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేక మానేశాడు. మా ఇంట్లో పాలేరుగా పనిచేయడానికి ఎవరూ లేరు. మీ అబ్బాయిని పంపించండి. జయమ్మ సంతోషంతో అలాగేనయ్యా, పంపిస్తాను అని అంటుంది. మరుసటి నాడు జయమ్మ నరేంద్రని తీసుకుని సన్యాసిరావు ఇంటికొస్తుంది. నరేంద్రను పాలేరు పనిలో చేర్చి ఇంటికి వెళ్ళిపోతుంది. నరేంద్ర,
ఈ ఆవులని దొడ్లలో పేడను తీసి శుభ్రంగా చేసి ఆవులను మేతకు తీసుకుని వెళ్ళి సాయంత్రం మళ్ళీ ఇంటికి తెచ్చి పాలు పిండి అమ్మడం నీ బాధ్యత. అలాగే అయ్యగారు, మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి ఆవులన్నింటినీ బయట కట్టే శాల మొత్తం శుభ్రంగా ఊడ్చుతూ ఉంటాడు. ఇంతలో సన్యాసిరావు భార్య పద్మ అక్కడికొస్తుంది. ఆవులను బయట కట్టి శుభ్రంగా చేసి పాలు పిండి వాటిని అమ్మేసి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, అప్పుడు భోజనం పెడతాను. తినేసి ఆవులని మేతకు తీసుకుని వెళ్దువుగాని. అమ్మా, నాకు బాగా ఆకలి వేస్తుంది. ముందు భోజనం చేసి తర్వాత పాలన్నీ అమ్మేసి ఆవులని మేతకు తీసుకుని వెళ్తాను. పద్మ నరేంద్రకి అన్నం వడ్డిస్తుంది. నరేంద్ర భోజనం చేస్తూ ఇలా అంటాడు. అమ్మా, పాలు తెల్లగా ఎందుకు ఉంటాయి? వేరే రంగులో ఎందుకు ఉండవమ్మా? నరేంద్ర మాటలు విన్న పద్మ, పాలన్నీ తెల్లగానే ఉంటాయి, ఇంత అమాయకంగా అడుగుతున్నావేంటి? నోరు మూసుకొని వేగంగా భోజనం చేసి ఆవుల్ని మేతకు తీసుకుని వెళ్ళు. నరేంద్ర భోజనం చేసి ఆవుల్ని మేతకు చెరువు వైపు తీసుకుని వెళ్తాడు. అక్కడ కొంతమంది నరేంద్ర వయసు ఉన్నవాళ్లు ఏం పని పాట లేకుండా ఆటలాడుతూ ఉంటారు. నరేంద్ర అమాయకత్వాన్ని చూసి అందులో రాజేంద్ర గణేష్తో ఇలా అంటాడు. ఒరే గణేష్, నరేంద్ర ఆవుని తీసుకుని వస్తున్నాడు. వాడితో ఎలాగైనా ఈరోజు మనం ఒక ఆట ఆడుకోవాలి. అలాగే రాజేంద్ర, ఆట పట్టించేద్దాం. నరేంద్రని చూసి రాజేంద్ర పిలుస్తాడు. ఏంట్రా రాజేంద్ర, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ మీకేం పని? నీకోసమే ఎదురు చూస్తున్నాం నరేంద్ర. నువ్వు రోజు ఈ సమయానికి ఇక్కడికి వస్తావని మాకు తెలుసు. మేము ఇక్కడికి నీతో పాటు ఆడుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఆడుతున్నాం, నువ్వు కూడా మాతో ఆడాలి. ఆవుల్ని చూసుకుంటూ ఆడలేనేమోరా. ఓ పని చేయి నరేంద్ర, ఆవులు అన్నింటినీ ఒక చెట్టు దగ్గర కట్టేసి మనం ఆడుకుందాం. మా ఇంటి దగ్గర ఒక ఆవు ఉంది. దానికి మేము ఎప్పుడు మేతకు ఇప్పము, కానీ అది ఎక్కువ పాలు ఇస్తుంది. వీటిని కూడా కట్టేస్తే ఎక్కువ పాలు ఇస్తాయి. అవునా గణేష్? అలానే కట్టేస్తాను, మనం ఆడుకుందాం. నరేంద్ర, మనం ఆట ఆడుకోవడానికి పెద్ద బండరాయి అడ్డంగా ఉంది. ఈ రాయిని నీడగా ఉంటుందని మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చి ఇక్కడ పెట్టాము. ఈ బండరాయిని ఇక్కడ నుండి తీసి వేరే దగ్గర పెడితే మనం ఆడుకోవడానికి ఎక్కువ స్థలం ఉంటుంది. అది అడ్డంగా ఉంది కాబట్టి దీన్ని నువ్వే వేరే దగ్గరికి తీసిపెట్టు. ఆ ఊరి పోలయ్య అనే ఆవుల కాపరి ఆవుల్ని తోలుకుని అటువైపు వస్తాడు. నరేంద్ర బండరాయిని తోయడం గమనించి అక్కడికి వస్తాడు. అరే ఏంటి నరేంద్ర, నీకేమైనా పిచ్చి పట్టిందా? బండరాయిని తోస్తున్నావు? ఆ బండరాయిని ఎవరైనా ఎత్తగలరా చెప్పు. వీళ్ళే నన్ను ఎత్తమన్నారు పోలయ్య, ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ బండరాయిని తెచ్చి ఇక్కడ పెట్టారని చెప్పారు. అందుకే నేను తోస్తున్నాను. పోలయ్య కోపంతో రాజేంద్రని గణేష్ని ఇద్దరినీ తిడతాడు. మీకు కొంచెం కూడా బుద్ధుందా? అమాయకుణ్ణి ఆట పట్టించడం చాలా తప్పు. మీ స్నేహితుణ్ణి మీరే అలా చేయడం సరైంది కాదు అని వారిని మందలించి ఇంటికి పంపిస్తాడు. అప్పుడు నరేంద్ర ఆవులు కట్లు విప్పి చాలా చీకటి పడే వరకు ఆవుల్ని మేపుతాడు. ఆవులు బాగా ఆకలితో ఉండడం వలన ఎక్కడికి కదలకుండా ఒకే దగ్గర బాగా గడ్డిని మేస్తాయి. ఇంటికి వెళ్ళి వాటికి కుడితి పెట్టి పాలని తీస్తాడు. అవి రోజూ కంటే పాలను ఎక్కువ ఇస్తాయి. సన్యాసిరావు ఆ పాలని చూసి పద్మతో ఇలా చెప్తాడు. చూడు పద్మ, మన పాలేరు నరేంద్ర ఆవులను ఎంత చక్కగా మేపుతున్నాడు. ఏ రోజు కూడా ఆవులు ఇన్ని పాలను ఇవ్వలేదు. ఈరోజు ఎక్కువ పాలు ఉండటం వల్ల ఎక్కువ ధరకే అమ్ముతాను. అవునండి, నరేంద్ర చాలా అమాయకుడైనా అతను చేసే పనిలో నిజాయితీ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. జయమ్మ నరేంద్ర దగ్గరికి వస్తుంది. అయ్యా నరేంద్ర, నీకు ఈ సంవత్సరం పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అమ్మా, మన చేతుల్లో ఏముంది? అంతా దేవుడి దయ. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని పెద్దలు అంటుంటారు. అలా కళ్యాణం వస్తే పెళ్లి జరుగుతుందిలే అమ్మా. దాని గురించి నువ్వు ఏమీ ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఇలా 1 సంవత్సరం గడిచిన తర్వాత నరేంద్రకి పక్క ఊర్లో ఉన్న కళ్యాణితో పెళ్లి జరుగుతుంది. ఒకరోజు కళ్యాణి తన భర్త అయిన నరేంద్రతో ఇలా అంటుంది. ఏమండి, నాకు చేపలు తినాలనిపిస్తోంది. చెరువుకు వెళ్ళి చేపలు పట్టుకుని రండి అంటుంది. నరేంద్ర చేపలు వలపట్టుకుని వెళ్తాడు. వీడికి దారిలో వాళ్ల స్నేహితులు రాజేంద్ర, గణేష్ చేపలు పట్టుకుని నరేంద్రకు మళ్లీ కనిపిస్తారు.
నరేంద్ర చేతిలో ఉన్న వలని చూసి రాజేంద్ర ఇలా అడుగుతాడు. ఏంటి నరేంద్ర, చాలా రోజుల తర్వాత కనిపించావు. చేతిలో వలేంటి? ఎక్కడికి వెళ్తున్నావు? మీరు కూడా చాలా రోజుల తర్వాత నాకు కనిపించారు. ఎలా ఉన్నారా? నాకు పెళ్ళయింది. నా భార్య కళ్యాణి చేపలు తింటానంటే వల పట్టుకుని చెరువుకు వెళ్తున్నాను. అవునరా, ఇగో మేము ఇక్కడే పక్క బావిలో ఉన్న చేపలను తీసుకొని వస్తున్నాము. చూడు ఎన్ని చేపలు దొరికాయి. నువ్వు కూడా ఆ బావిలో వల వేసి చూడు, ఎక్కువ చేపలు పడతాయి. నరేంద్ర వాళ్ళు చెప్పినట్లు అమాయకంగా బావిలో వల వేసి చాలాసేపు ఉంచి తీస్తాడు. వలలో చేపలేమీ పడకుండా రాళ్ళు, చెత్త చెదారమంతా ఒక పెద్ద మూటను బయటకు తీస్తాడు. ఆ మూట బరువుని చూసి నరేంద్ర ఎన్ని చేపలు పడ్డాయో అని అనుకుని అక్కడ చూడకుండా ఇంటికి తీసుకుని వెళ్లి తన భార్యకు ఇస్తాడు. ఆ మూట విప్పి చూశాక చెత్త చెదారం, ఇసుక, రాళ్లతో పాటు వాళ్ళకి మంచి వజ్రాలు కనిపిస్తాయి. ఆ వజ్రాలని చూసి జయమ్మ, కళ్యాణి, నరేంద్ర ముగ్గురు చాలా సంతోషపడతారు. వాళ్ళు దేవుడిచ్చిన అదృష్టమని భావించి వాటిని తీసుకుని వెళ్లి అమ్మి పెద్ద ధనవంతులవుతారు. ఎంతటి అమాయకులైనా భగవంతుడు కరుణిస్తే వాళ్ల విలువ ఎంతవరకైనా వెళ్తుంది. ప్రపంచం మీద అందరూ తెలివైన వాళ్ళు ఉండరు. ఎవరో ఒకరు తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. వాళ్ళు భగవంతుణ్ణి నమ్ముకుంటే వాళ్లకు మంచి దారిని చూపిస్తాడు. 100 మందైనా పట్టేంత భవనం. ఆ భవనానికే కాదు, ఊర్లో ఉండే 200 ఎకరాల భూస్వామి అతను. అంతేకాదు, ఊర్లో పట్టుపురుగుల వ్యాపారం లాంటి మొదలైన వ్యాపారాలు నడిపిస్తూ ఉండేవాడు. ఆయన పేరే రాఘవ భూపతి. తూర్పు వైపున పొలానికి మందు కొట్టండి, పట్టుపురుగుల నుంచి దారాలు తీశారా అంటూ రాఘవ భూపతి ఉదయాన్నే చెక్క కుర్చీలో పనులు పురమాయిస్తూ ఉండేవాడు. రాఘవ భూపతి పని చెప్పాడంటే 600 అయినా 100, 150 అయినా అది జరిగి తీరాల్సిందే. అయ్యగారు చెప్పారంటే ప్రాణాలు పోయినా ఆ పని మాత్రం అవ్వాల్సిందే. డబ్బులు మాత్రం సమయానికి రావాలి, మీరు మాత్రం సమయానికి పనికిరారు అని తన దగ్గర పనిచేసే వాళ్ళని తిడుతూ అరుస్తూ డబ్బులిస్తూ ఉండేవాడు. అలాగే రాఘవ భూపతికి మెల్లకన్నుండేది. దాని గురించి ఎవరైనా మాట్లాడితే అతనికి చాలా కోపం వచ్చేది. అతని దగ్గర బాగా డబ్బుందనే గర్వంతో ఎవరు ఏమనేవారు కాదు. ఒకరోజు రాఘవ భూపతి ఉదయాన్నే తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉండేవాడు. అబ్బా, తలనొప్పి చంపేస్తుంది, అబ్బా అంటూ నిద్రలేచాడు. శాంతి కషాయం తాగినా, తైలంతో మర్దన చేసుకున్నా కూడా తగ్గలేదు. ఈ తలనొప్పి అస్సలు తగ్గట్లేదేంటి అని ఆలోచిస్తూ బయటకొచ్చి వరండాలో కూర్చున్నాడు. రాఘవ భూపతిని చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన్ని అంత ప్రశాంతంగా ఎప్పుడూ ఎవరూ చూడలేదు. రేయ్ రంగా అని చాలా నిదానంగా పిలిచాడు. అంత నిదానంగా రాఘవ భూపతి పిలవడంతో అందరూ అలాగే చూస్తుండిపోయారు. రంగా ఇట్రా అని పిలవగానే రంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యా చెప్పండయ్యా, తలనొప్పి చంపేస్తుందిరా, తల పగిలిపోతుంది అంటూ తలపట్టుకుని చెప్పాడు. రాఘవ భూపతి గారి మౌనానికి కారణమేంటో అందరికీ తెలిసిపోయింది. రే రంగా, త్వరగా వెళ్ళి ఆచారిగారిని తీసుకొనిరా అని చెప్పాడు. రంగా పరిగెత్తుకుంటూ ఆచారిగారి దగ్గరకు వెళ్లారు. ఆచారి గారు, మీరు త్వరగా రావాలండి. ఏమైందయ్యా? తలనొప్పితో మా జమీందారు గారు బాధపడుతున్నారు. తలనొప్పే కదా, కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. రా అయ్యా, ఆయన బాధపడుతున్నారు అంటూ రంగా పట్టుబట్టాడు. దాంతో ఆచారి పెట్టెలో కొన్ని ఆకులు, కషాయాలు మరియు వనమూలికలు తీసుకుని రాఘవ భూపతి ఇంటికొచ్చాడు. ఆచారి రాఘవ భూపతిని పరిశీలించి ఆకులు బాగా నూరి ఆ మిశ్రమాన్ని బాగా నుదురు మీద మర్దన చేసి తడిగుడ్డతో కట్టాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకోండని చెప్పి ఆచారి అక్కడే ఉన్నాడు. రాఘవ భూపతి కాసేపు అక్కడే వాలు కూర్చీలో పడుకున్నాడు. ఒక అరగంట ఆయన్ని కదిలించకుండా వెళ్దాం పదా అని ఆచారి రంగా ఇద్దరూ వెళ్లారు. కొంచెం దూరంలో కూర్చొని కషాయాన్ని తయారు చేస్తున్నారు. 40 నిమిషాల తర్వాత రాఘవ భూపతి అక్కడికే వస్తాడు. ఆచారి గారు, ఏదో తుడి చేసినట్టుగా తలనొప్పి పోయింది, అమోఘం అంటూ ఆచారిని పొగడతలతో ముంచెత్తాడు. రంగా, ఆచారి గారికి ఎక్కువ డబ్బిచ్చి పంపించు అనగానే రంగా లోపలికి వెళ్లాడు. కాని ఆచారి తలరాతలో శని ఉండగా ఎవరేం చేస్తారు? ఏంటాచారి గారు, ఇంకేటి విషయాలు? జమీందారు గారు, మీ కంటి నరాల్లో చిన్న సమస్య ఉంది, అందుకే మీకు తలనొప్పి వస్తుంది అని చెప్పగానే రాఘవ భూపతి ముఖం మారిపోయింది. ఆ విషయం కూడా గమనించకుండా
ఆచారి మాట్లాడుతూనే ఉన్నాడు. మెల్లకన్ను రావడానికి కూడా కారణం అదే. అనగానే రాఘవ భూపతి ఆవేశం తారస్థాయికి చేరింది. నా మెల్లకన్ను గురించి మాట్లాడతావా? నిన్ను ఈ ఊర్లోనే ఉంచను అంటూ డబ్బులివ్వకుండా తిట్టి పంపించాడు. అతని లోపాన్ని ఎవరు చెప్పినా అతను ఇలాగే స్పందిస్తాడు. అలాంటి రాఘవ భూపతి పుట్టినరోజు వచ్చింది. నా గొప్పతనం గురించి అందరికీ తెలిసేలా ఒక మంచి వర్ణచిత్రం గీయించాలి అని మనసులో అనుకుని రంగని పిలిపించాడు. రంగా, నా వర్ణచిత్రం అద్భుతంగా గీయమని దండోరా వేయమని చెప్పండి. ఎవరు బాగా వేస్తే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పండి అంటూ రంగకి ఆదేశాలు జారీ చేశాడు. రంగ ఎప్పట్లాగానే దండోరా వేయించాడు. వాళ్ళు రామూర్తి మరియు సోమనాథం, మిగతా వారు మాత్రం రాఘవ భూపతితో ఎందుకులే అని ఉండిపోయారు. రామూర్తి, సోమనాథం మాత్రం జమీందారు గారి కోటకి వచ్చారు. మీలో ఎవరు బాగా గీస్తే వారికి డబ్బిస్తాను అని చెప్పారు. అందులో రామూర్తి మాత్రం రాఘవ భూపతితో ఈ విధంగా మాట్లాడాడు. జమీందారు గారు, నాకు సొమ్ము అవసరం ఉంది. భయానే కింద కొంత డబ్బిస్తే బావుంటుంది అని చెప్పగానే రాఘవ భూపతి కొంచెం ఆశ్చర్యపోయాడు. కొంచెం డబ్బిస్తే మాకు కొంచెం ప్రోత్సాహకంగా ఉంటుంది. మీ చిత్రం కూడా అద్భుతంగా గీస్తాం అంటూ రామూర్తి కొంచెం ధైర్యంగా చెప్పాడు. దానికి రాఘవ భూపతి ఒప్పుకొని కొంత డబ్బు రామూర్తికి ఇచ్చాడు. రామూర్తి సంతోషంగా ఆ డబ్బు తీసుకుని ఇంటికొచ్చాడు. ఆ డబ్బుతో వాళ్ళమ్మని పట్నానికి తీసుకెళ్లి అక్కడ వైద్యం చేయించాడు. తర్వాత ఇంటికి తీసుకొచ్చి అమ్మని కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఈలోపు సోమనాథం చిత్రం గీసి రాఘవ భూపతి దగ్గరికి తీసుకెళ్లాడు. తీసుకొచ్చారా? చూపించండి అనగానే సోమనాథం తను గీసిన చిత్రం చూపించాడు. ఆ చిత్రం చాలా బాగుంది. కానీ రాఘవ భూపతికున్న మెల్లకన్ను కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అది చూడగానే రాఘవ భూపతికి కోపం చిర్రెత్తుకొచ్చింది. అంటే నాకు మెల్లకన్ను అని తరతరాలకి చెప్దామని నిర్ణయించుకున్నావా? నాకేమీ మెల్లకన్ను లేదు, నన్నే అవమానిస్తున్నావా అని తీవ్రంగా కోపడ్డాడు. అయ్యా, నేను పుట్టి బుద్ధరిగాక బొమ్మలు గీయడం మాత్రమే నా వృత్తి, నా ప్రవృత్తి. నాకు చేతనైన పని ఇది. ఈ పనిలో ఎప్పుడూ దొల్లతనం చూపించలేదు అంటూ తన కల మీద తను చాలా నమ్మకంగా చెప్పాడు. దానికి రాఘవ భూపతి కోప్పడి, చేతకాని వాడికి పనప్పగిస్తే ఇలాగే ఉంటుంది అని తన మనుషులతో రాఘవ భూపతిని కొట్టించి ఆ ఊరు నుంచి తరిమేశాడు. ఆ ఊర్లో రాఘవ భూపతిని కూడా పెద్ద మనిషి కాబట్టి ఎవరూ ఏం మాట్లాడలేకపోయారు. ఇక ఈ విషయం రామూర్తికి తెలిసింది. ఇక రామూర్తికి భయం మొదలయ్యింది. అయ్యో, సోమనాథం గారిని ఇలా చేశారంటే నన్ను కూడా అలానే కొడతారేమో అని భయపడుతూనే ఉన్నాడు. సరిగ్గా తినేవాడు కాదు. ప్రతిక్షణం భయపడుతూ ఉండేవాడు. అమ్మతో కూడా పెద్దగా మాట్లాడేవాడు కాదు. వీధుల్లో నడుస్తూ ఉంటే రాఘవ భూపతి మనుషులు ఎవరైనా చూస్తారేమోనని ఆలోచిస్తున్నాడు. భయపడుతూ భయపడుతూ బ్రతుకుతున్నాడు. చేతనైన పని కూడా చేయలేకపోతున్నానే అంటూ మదన పడిపోతూ ఉండేవాడు. ఒక రోజున రామూర్తి వాళ్ళ అమ్మ ఇంట్లో కూర్చుని ఉండగా రామూర్తి గుండెదడతో పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మా, అమ్మా, రాఘవ భూపతి గారి మనిషి వస్తున్నాడు, నేను లేనని చెప్పు అని లోపలికి వెళ్లి దాక్కున్నాడు. అమ్మకి ఏమీ అర్థం కాలేదు. రాఘవ భూపతి మనిషి వచ్చి రామూర్తిని అడిగాడు. లేదయ్యా, వచ్చాక చెప్తాను అని అనగానే అతను వెళ్ళిపోయాడు. అమ్మ రామూర్తి దగ్గరికి వచ్చింది. అమ్మా, వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు గాని ఎవరాళ్ళు, ఎందుకు దాక్కుంటున్నావు ఎందుకి అనగానే జరిగిందంతా చెప్పాడు రామూర్తి. దానికి రామూర్తి వాళ్ళమ్మ చిన్నగా నవ్వింది. ఏంటమ్మా నవ్వుతున్నావు? మనకి చేతనైన పని చేతిలో పెట్టుకుని చేతకాని వాడ్లా భయపడ్డవేంట్రా అని ప్రసన్న వదనంతో చెప్పింది. ఏ పనైనా తెలివిగా చెయ్యాలి. నీకు చేతకాని పని చేయమంటే భయపడాలి కాని చేతనైన పని చేయమంటే భయపడకూడదు నాన్నా. నీ పనితో వాళ్ళకి బుద్ధి చెప్పాలమ్మా అంటూ అమ్మ రామ్మూర్తితో చెప్పింది. రామ్మూర్తికి అమ్మ చెప్పేది నిజమే అనిపించింది. కాసేపు బాగా ఆలోచించి రామ్మూర్తి బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. రాత్రంతా బొమ్మ గీసి ఉదయాన్నే ఇంటికి తీసుకెళ్లాడు. దానిపైన ఉన్న గడ్డం తీసేసి చూపించగా రాఘవ భూపతి వేటాడుతున్న బాణం పట్టుకుని కన్ను మూసుకుని ఉన్నట్టుగా గీశాడు. జమీందార్ గారు, మిమ్మల్ని చూస్తే పులిని వేటాడే వేటగాళ్ళ ఉన్నారు, అందుకే ఇలా గీశాను అంటూ పొగుడుతో చెప్పాడు. మీ చరిత్ర తరతరాలకి నిలిచిపోతుంది అని బొమ్మనిచ్చాడు. ఆ బొమ్మని చూడగానే రాఘవ భూపతి ముఖం వెలిగిపోయింది. చెప్పండి, మీకు ఏం కావాలి? మీరు ఏం కోరుకున్నా ఇస్తాను అని ఆనందంలో చెప్పేశాడు. భయపడకండి, చెప్పండి. జమీందారు గారు, మనలో ప్రతి ఒక్కరికి ఒక లోపం ఉంటుంది. అదేం తప్పు కాదు. దాని గురించి మనం భయపడి వేరే వారిని హింసించటం సరైంది కాదు అని తన మనసులో ఉన్నది మొత్తం చెప్పాడు.
రాఘవ భూపతి ఓపిగ్గా విన్నాడు. మీరు నాకిచ్చే బహుమానం కంటే ఊరి నుంచి పంపించేసిన చిత్రకారుణ్ణి తిరిగి తీసుకురండి. నాకిచ్చే బహుమానంలో సగం అతనికి ఇవ్వండి అంటూ ధైర్యంగా చెప్పేశాడు. రాఘవ భూపతి అలాగే కాసేపు ఆలోచించాడు. ఎందుకో రామ్మూర్తి చెప్పింది నిజమే అనిపించింది. తను చేసేది తప్పు అని రాఘవ భూపతి గ్రహించాడు. రామ్మూర్తికి ఇవ్వాల్సిన బహుమానం ఇచ్చారు. అలాగే సోమనాథుణ్ణి పిలిపించి క్షమించమని అడిగారు. అతనికి కూడా బహుమానం ఇచ్చారు. అప్పటినుంచి రాఘవ భూపతిలో మార్పొచ్చి అందరితో సంతోషంగా ఉంటూ తన లోపాన్ని అంగీకరించడం మొదలుపెట్టాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.